నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ E3 రోడ్ స్టీల్ బ్రిడ్జ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి విజన్ అమరావతి నిర్మాణం పెద్ద సక్సెస్ అని అభివర్ణించారు. తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ అభివృద్ధి చెందిందని, విభజన తర్వాత తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి రాజధాని కూడా లేకుండా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు యూనిక్ గా ఉండాలనే ఉద్దేశంతో లండన్ కి చెందిన నార్మన్ పాస్టర్స్ తో డిజైన్ చేయించామని చెప్పారు. కొంతమంది గ్రాఫిక్స్ అని ఎగతాళి చేశారని, గ్రాఫిక్స్ ఇప్పుడు నిజమవుతుంటే ఎగతాళి చేసిన వారంతా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ భాష్యం రామకృష్ణ, స్థానిక రైతులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వేలు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకు వచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్నీ కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే
ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇట్లా ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు సింగపూర్కి వెళ్ళానంటే సింగపూర్ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ. వాళ్ళు అంచెలంచెలుగా చేశారు. ఒక ఫిషర్మెన్ విలేజ్. ఈరోజు మీరు చూస్తే ఒక లివబిలిటీయే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉపయోగించి ముందుకు పోయారు. అందుకని నేను వెళితే నా మీద ఒక్కోసారి నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. నా మీద నమ్మకంతో నేను అడిగాను, మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అంటే మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. రెండోది నేను టెండర్ పిలిస్తే దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, వేరే మార్గం చూపించమంటే పర్వాలేదు, మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది, అందుకనే ₹1 తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ క్యాబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అలాంటి వాళ్ళపైన 1924లో మీరేగా సఫరర్సు. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ కూడా వీళ్ళ యొక్క వేధింపులకు గురయ్యే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మామూలు కన్సల్టెంట్ నేను ఆలోచించాలా. నేను టోక్యోలో కన్సల్టెంట్ పెడితే ఆయన ఏదో ప్లాన్లు తయారు చేశారు. అవి చూస్తే నాకు నచ్చలేదు. కడాన నేను ఇప్పుడే నారాయణ గారు ఉన్నారు, నార్మన్ ఫాస్టర్ కన్సల్టెన్సీ. ఇక్కడ చేసే సరిగా చేయకపోతే అందరిని రమ్మంటే రాలేరు కాబట్టి 4 రోజులు వాళ్ళ ఆఫీసులో 3-4 రోజులు వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నన్ను ఎగతాళి చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు, రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు గురువారం గుంటూరులో ఘనంగా జరిగాయి. ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సినీ హాస్య నటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొని కన్నా రాజకీయ ప్రస్థానం, చేసిన అభివృద్ధిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. భవిష్యత్ మరిన్ని పదవులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు నజీర్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్, ప్రతిపాటి పుల్లారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక సాంబశివరావు గారితో సన్నిహితంగా ఆయన పనిచేసినంతసేపు మాత్రం మంచి ఆయనతో అనుబంధం చాలా గొప్ప ఫీలింగ్గా చెప్పాలి. ఎందుకంటే బహుశా నేను అనేక ఊరుకో దయచేసి 2 చేతులెత్తి కూడా హృదయపూర్వకమైనటువంటి లక్ష్మీనారాయణ గారు చాలా మందికి తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా వెలుగొందుతూ కన్నెగంటి వంశ ప్రతిష్టను ఇనుమడింపచేసి కన్నెగంటి వంశ కిరీట సాటిలేనిది. అంతే గవర్నమెంట్ చీఫ్ విప్ వారికి స్వాగతం అని సహకారం కోరుతున్నాము. దయచేసి కంట్రోల్ చేయవలసిందిగా రిక్వెస్ట్. వెంకటేష్
ఈరోజు వచ్చిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు చెప్పి మరిన్ని సంవత్సరాలు గౌరవనీయులు నాకు ఆప్త మిత్రులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తానండి. వారు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ప్రజల గురించి మాట్లాడలేదు. రాబోయే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో రావాల్సి అనుకుంటున్న వాళ్ళకి అతను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేంటంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవంటే మాటలు కాదు. ఒకసారి మా ఓటేస్తే 2సారి ఓటేయట్లేదు ఈరోజు జనం, మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కాకుండా 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసే అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. నేను ఒకటే మనం చేస్తాను, కన్నా లక్ష్మీనారాయణ గారు 6 సార్లు ప్రజల తాలూకు గుండెల్ని అభిమానం దోసుకున్నారంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? దేని చూసి మీ జనం వదిలేస్తారు? అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? ఆయన ఒకసారి మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. పూర్వం జనం కాదు, పూర్వం నాయకులు కాదు. అప్పుడు జనం ఇప్పుడు లేరు, అప్పుడు నాయకులు ఇప్పుడు లేరు. అది చూస్తే ఆశ్చర్యపోతుంటారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్, అది క్రమశిక్షణ. చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం, అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు మీ అందరి ముందు రావడం జరిగింది. అంచేది మీరు అందరూ చేశారంటే వారు చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 1983లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే 83లో పోటీ చేశారు. ఇంచుమించు వారు నాకంటే పెద్దవారు 3 సంవత్సరాలే. 73 సంవత్సరాల వారికి రేపు సెప్టెంబర్ 4వ తారీఖు నాకు 70 వస్తున్నాయి. ఇంచుమించు దగ్గర దేశం వాళ్ళమే. ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇస్తే నేను 7 సార్లు గెలిచాను. వారేమో ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రోజులు వేరు. అదే మీ అందరినీ కోరిందంటే ఇటువంటి మంచి నాయకుడిని చూసి ఆదరించి ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టాన్ని మీరు కల్పించారు. మీ తాలూకు మనసును దోచుకున్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. అది ఎందుకంటే ఓట్లు ఏటాలు ఉంటే లేకుండా ఓట్లు వేస్తారండి, చెయ్యరు. ఒకసారి వెళ్తే రెండోసారి గెలడం కష్టమైపోయిన రోజులు ఈ రోజులు. అటువంటి రోజుల్లో ఇన్నిసార్లు గెలుస్తున్నాడంటే, ఇంతమంది అభిమానం తోచుంటే అతను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత చాలామంది ఉంది. రాబోయే రోజుల్లో కొత్త కొత్త నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా సార్ని చూసి వాళ్ళ టాలెంట్ని గుర్తించి అతను అడుగుజాలను అడగలిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. అంచేది పూర్వంలా కాకుండా రోజులు మారే, రోజులు తగ్గట్టుగా మనం కూడా మారాలి, తప్పదు. రాజకీయ నాయకులు కూడా మారాలి, తప్పదు. ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలి తప్పించి మనకు అనుగుణంగా ప్రజలు రారు. ఆ రోజులు పోయాయి, ఆ అభిమానాలు పోయాయి, ఆ ఆప్యాయతలు పోయాయి, ఆ ప్రేమ పోయింది. ఎంతసేపు వ్యాపారాలు మొదలెట్టే ఇప్పుడు రాజకీయాలు కూడా వ్యాపారాలు అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పూర్వం రోజులు ఎన్టీ రామారావు గారి టైంలో వెళ్ళముందు అటువంటి టైం మళ్ళీ రావాలని చెప్పి మనం అంతా కోరుకొని, రాబోయే రాజకీయ నాయకులు అందరూ కూడా కుర్రవాళ్ళు వస్తున్నారు, మంచి కుర్రవాళ్ళు చదువుకుని కుర్రవాళ్ళు వస్తున్నారు. వారందరూ కూడా ఒక ఆదర్శప్రాయంగా వెళ్ళి మన రాష్ట్రాన్ని, మన పుట్టిన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని బాగు చేసుకోవడం కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. అంటే మీ అందరినీ 4 మాటలు చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంకా ఆరోగ్యంగా ఉండి, వారు చూశారు, నేను బయోడేటా చూశాను మొన్న
వచ్చే ముందు చదువుకుంటూ వచ్చాను. సార్ మీరు దుర్యోధన పాత్ర వేశారు కదా, దుర్యోధన పాత్ర, దుర్యోధనుడు నటులు కూడా నటన కళాకారు. ఓకే, అన్ని టాలెంట్ ఉన్నాయి. బాడీ బిల్డింగ్ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎన్సీసీలు పనిచేశారు. ఎన్సీసీ చదివాను, ఎన్సీసీలు పనిచేశారు. అన్ని టాలెంట్లు ఉన్నాయి అతనిలో. అందుకే మీరు అందరూ ఆదరిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఆయనకి అండదండలుగా ఉండి ఆయన రాజకీయ ప్రస్థానం మరిన్ని దశాబ్దాల పాటు వెలుగొందాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలందరికీ కూడా ఆయన సేవలు మరింత చేరువవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు నా సంతోషాన్ని మరొకసారి మీ అభిమానులందరి మధ్యన వ్యక్తపరుస్తూ, కన్నా లక్ష్మీనారాయణ గారు నిండు నూరేళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కన్నా లక్ష్మీనారాయణ గారి 73వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ జీవితానికి అభినందనలు తెలియజేయాలనేటువంటి ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి నాయకులకు, వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, 5 దశాబ్దాల అలు పెరిగినటువంటి నాయకుడు, జనం మెచ్చినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఆయనకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 20 ఏటనే, అంటే చాలా చిన్న వయసులోనే 20 ఏటనే రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ 6 సార్లు ఒక శాసనసభ్యుడిగా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందితే మళ్ళీ రెండవసారి ఎంత కష్టం అవుతుందో మనందరికీ తెలుసు. అటువంటి స్థితిలో కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు మంత్రిగా, అందులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం 15 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి ఆయన అనుభవం ఈరోజు మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా కన్నా లక్ష్మీనారాయణ గారి 50 ఏళ్ల రాజకీయ ప్రస్తావన అంటే ఇదేదో ఒక వ్యక్తి రాజకీయ జీవితంగా మనం చూడలేదు. 50 ఏళ్ల రాజకీయ ప్రస్తావన అంటే 5 దశాబ్దాలుగా మారుతున్నటువంటి పార్టీలు కానీ, 5 దశాబ్దాలుగా మారుతున్నటువంటి రాజకీయాలను కానీ, ప్రభుత్వాలను కానీ, రాజకీయ సమీకరణలు కానీ 5 దశాబ్దాలుగా దగ్గర నుండి చూస్తున్నటువంటి అత్యంత అనుభవమైనటువంటి వ్యక్తిత్వం కన్నా లక్ష్మీనారాయణ గారికి ఒక్కరికే ఈరోజు ఈ రాష్ట్రంలో సొంతమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క సేవలు, ఆయన 6 సార్లు మంత్రిగా ఏ శాఖను చేపట్టినా కూడా ఆ శాఖకు వన్నె తెచ్చేటువంటి విధంగా ఆయన చేసేటటువంటి కృషి కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు 5 సంవత్సరాల 1924 రాక్షసమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ, జనసేన సఖ్యతను ఏర్పాటు చేయడంలో కానీ, ఆ రాక్షస ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకలించడానికి కానీ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క అనుభవం మనందరం కూడా చూసాం. ఈ రకంగా ఆయన సుదీర్ఘమైనటువంటి 5 దశాబ్దాల రాజకీయాలలో ఎక్కడ కూడా శత్రుత్వం అనేది లేకుండా మరి అందరి యొక్క మన్నలను పొందినటువంటి వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా అందరి చేత గుర్తించబడినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మరి ఆయన భవిష్యత్ అంతా కూడా
నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సవాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆయన అభిమానిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి చక్కని అవకాశం మీరందరూ కూడా కల్పించినందుకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు 50 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతమంది అభిమానుల మధ్య జరుపుకుంటూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పాత్ర గారు, అలాగే వేదిక పైన ఉన్న ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులందరికీ, వేదిక ముందున్న అభిమానులందరికీ కూడా, అన్నగారు అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. కన్నా లక్ష్మీనారాయణ గారికి దూరం నుంచి 2004 నుంచి చూడటమే కానీ ఎక్కువ పరిచయం గడిచిన 200 సంవత్సరాల నుంచి. నేను నర్సరావుపేటకి ఎంపీగా 2024లో పోటీ చేసినప్పటి నుంచి ఆయనతో మరింతగా దగ్గరగా చూడటం అనేది చేయడం జరిగింది. 50 సంవత్సరాలు ఈ రోజుల్లో రాజకీయంలో ఉంటూ ఇంతమందిని అభిమానాన్ని ఉంచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ రోజుల్లో 1 టర్ము 2 టర్ములు చేస్తేనే ఇంకా చాలు అనే పరిస్థితి చాలా సార్లు మనం మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అనే పరిస్థితి చాలాసార్లు కనిపిస్తూ ఉంది. ఏదో మెప్పు పొందడానికి, ఏదో చేయడానికి మాట్లాడాలి, ఏదో విధంగా పైకి రావాలనే తాపత్రయంతో చేయకూడని పనులు చేసి రాజకీయాలు ఈ మధ్యలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు మాత్రం 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉంటే ఎప్పుడూ కూడా కష్టమైన నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు, కష్టమైన పనిని ఎన్నుకున్నారు. అంతే విధంగా ఏదో కేవలం నాయకుల చుట్టూ కాకుండా ప్రజల మధ్య ఉండి వారితో మమేకమయ్యి వారికి సంబంధించిన సమస్యలపైన ఎప్పుడు కూడా పోరాడుతూ ఆయన నెగ్గుకొచ్చిన నాయకుడు ఆయన. ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో అందరికీ తెలిసిందే, ఒక 6 సార్లు ఎమ్మెల్యే గెలవడం అనేది, మంత్రిగా 10 సంవత్సరాలు పైగా పనిచేయడం అనేది సామాన్య విషయం కాదు. దానికి అందరం కూడా ఆయన అభినందించాలి. అలాగే స్ఫూర్తి కూడా తీసుకోవాలి ఆయన వైపు నుంచి. నేను 24 ఎలక్షన్ సమయంలో చూసేవాడిని. నిజంగా ఏదో కన్నా గారు అంటే చాలా పెద్ద లీడర్ కదా, చాలా మనం మాట్లాడాలంటే కొద్దిగా మెరుగ్గా ఉండేది. కానీ ఆయన మాత్రం చాలా సున్నితంగా మనం ఏం చెప్పినా కూడా దాన్ని సీరియస్గా, నేననే కాదు కుర్రవాడు వచ్చి చెప్పినా కూడా చాలా సీరియస్గా దాన్ని విని దాని గురించి ఏదో కోపంతోనో లేకపోతే ఇంకో విధంగా కాకుండా దాన్ని మంచి స్పీడ్తో తీసుకొని రియాక్ట్ అయ్యే మనిషిగా నేను ఆయన చూడటం జరిగింది. ఆ ఎలక్షన్లో చూసాం, అంత ఏజ్లో కూడా కాలు బాగాలేదన్నారు, భుజం బాగాలేదన్నారు. కానీ ఏ కార్యక్రమానికి పిలిచినా ప్రతి కార్యక్రమానికి, ప్రతి గ్రామానికి వచ్చి ఈ వయసులో కూడా ఆయన అంత కష్టపడి తిరిగి ఎలక్షన్ చేయడం అనేది నిజంగా స్ఫూర్తిగా మేమందరం తీసుకోవాలని చెప్పి తీసుకోవడం జరిగింది. నేను మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పేవాడు, నన్ను ఆంజనేయ గారు మాట్లాడుతున్నాడు, కన్నా గారు అండి అంతమందిని పోగేసి చాలా మందితో చేస్తున్నాం, మనం కూడా దీనికంటే గట్టిగా చేయాలి, ఆయన పోటీగా చేయాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ స్పిరిట్ అనేది ఇక్కడ ఉన్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, అభిమానులు చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో పైకి రావాలంటే ఆయన దగ్గర నుంచి ఆ విషయాన్ని గ్రహించాలి, కష్టపడటం అనేది, ప్రజల కోసం పనిచేయడం అనేది. ఈ సభ నాకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఈ సినిమా సభల్లో వాటిలో మాట్లాడేవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చి ఎప్పుడు పొద్దున్నే హైదరాబాద్లో 6 గంటలకు స్టార్ట్ అయ్యి కార్లో ఇక్కడి దాకా రావడానికి రీజన్ ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను సత్తెనపల్లి వాసిని, సత్తెనపల్లి మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు. ఆయన 1 రోజు 2 రోజులు కాదు,
50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఒకరు. అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భం, ఆ తర్వాత ఆయన పుట్టినరోజు, ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకొని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలని సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ సభలో ఎక్కువ మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ పట్టిగా నాకు ఉండదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి. ఏమైనా ఇంతమంది, ఇదిగో ఇక్కడ మా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు, ఇటు పక్కన మాకు అత్యంత ఆప్తులైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో ఉన్నా సభకి దానికి ప్రతిదాన్ని వాళ్ళు లింక్ చేసుకొని ఆయన పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. వీళ్ళందరూ చాలామంది పేరు నాకు తెలియదు, నన్ను క్షమించాలి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇంకొక 50 సంవత్సరాలు కన్నా లక్ష్మీనారాయణ గారు తన రాజకీయ జీవిత చరిత్రని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఇప్పుడు నాకు సన్మానం చేస్తానంటున్నాను, నా భయంగా ఉంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు సన్మానం చేయడం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సన్మానం ఏమో అని భయం. అందుకని ఇటువంటి సన్మాన కార్యక్రమంలో నాకు ఇటువంటి సన్మానం చేయాలనేటువంటి అభిమానంతో నన్ను పిలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఓపికగా ఉండి వీక్షిస్తారు మనస్ఫూర్తిగా. అయ్యన్న పాత్రుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, నా తోటి శాసనసభ్యులు, నా ముందు మాట్లాడి నన్ను ఆశీర్వదించినటువంటి మంత్రివర్యులు, రాష్ట్ర చైర్మన్లు, మరి ఎంతోమంది మాట్లాడాలని ఉన్నా కూడా సమయాభావం వల్ల చాలామంది మాట్లాడలేకపోయారు. దయచేసి నిల్చున్న వాళ్ళంతా అక్కడ కుర్చీలు ఖాళీ ఉన్నాయి, కూర్చోవలసిందిగా కోరుతాము. 1973 నుండి కూడా ఏ రోజునైతే జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఆ రోజు నియమింపబడ్డామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫుల్ టైం పాలిటిషియన్గా మరి చాలామంది స్నేహితుల సహకారంతో, ఎంతోమంది పెద్దల ఆశీర్వాదంతో, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అవకాశం కలిగింది. అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారు శాసనసభాపతిగా ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశం కూడా ప్రతిపక్షంలో తెచ్చింది. మరి దగ్గరగా 16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉండి యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ లీడర్గా అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి భగవంతుడి దయ వల్ల ఇంతమంది ఈ రోజున వచ్చి ఆశీర్వాదం తెలిపినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చిన వాళ్ళని ఆర్గనైజర్స్ ఎవరైతే ఆహ్వాన సంఘం ఉన్నారో చాలా శ్రమ తీసుకొని ఈ కార్యక్రమం మరి ఆహ్వాన సంఘం నిర్వహించింది. మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక శోభ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి గొప్ప అవకాశం జీవితంలో నాకు కలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎన్డీఏ కూటమిలో చేరిన నాయకులు దేశభక్తి దైవభక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రఘువీరారెడ్డి మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై యువత ఉద్యమించారని, దేశంలో యువతను అణిచివేయటమే దేశభక్త అని ప్రశ్నించారు. 20-30 సంవత్సరాలు అయోధ్య రామ మందిరం పునాదిపైనే బీజేపీ రాజకీయాల్లో ఎదిగిందని విమర్శించారు. స్థలాలు, ఆభరణాలు, బ్రిక్స్ లో డబ్బుని దోచుకున్నారని, అటువంటి బీజేపీకి దైవభక్తి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ దైవభక్తి, దేశభక్తి ముసుగులో రాజకీయాలు చేయటం తేట తెల్లమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, వనుకూరి శ్రీనివాసరెడ్డి, ఎన్ఎం సుధీర్ బాబు, కొరివి వినయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ట్రస్టులు మెయిన్ అడ్వైజరు, మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవారు. ప్రతి ఒక్కటి కూడా ప్రధానమంత్రి గారి కనుసల్లంలోనే నడిచింది. చివరికి ఇంతవరకు ఈ భూప్రపంచం మీద హిందూ దేవాలయాలు అర్చకులో లేకపోతే స్వాములో ప్రారంభోత్సవాలు చేసేది చూసినాం. కానీ ఫస్ట్ టైం ప్రధానమంత్రి అతను దైవాంశ సంభూతుడు అని అతనే చెప్పుకొని చేశారు. బాగానే ఉంది. మొత్తం దానిలో కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పినటువంటి వాళ్ళే. బాగానే ఉంది. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. విరాళాలు సేకరించడానికి మొదలుపెట్టినప్పటి నుంచి డబ్బులతో మొదలుకొని, భూములతో మొదలుకొని, సిల్వర్ బ్రిక్స్తో మొదలుకొని, బంగారు ఆభరణాలతో మొదలుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినారు. పట్టుబడ్డారు. ఇంకా మీరు దైవభక్తి ఉంది అని చెప్పుకోగలుగుతారా? మీరు దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా? మీరు ఎవరు దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ డ్రైవర్లో లేకపోతే అటెండర్లో లేకపోతే అక్కడ చీపురు బట్టి అక్కడ క్లీన్ చేసేవాళ్ళు 8 మందిని మీరు అరెస్ట్ చేసి పెద్దవాళ్ళని మీరు రక్షించుకోవాలని చూస్తే మీకు దైవభక్తి ఉందా? మీకు దైవభక్తి లేదు, దేశభక్తి లేదు. ఇవన్నీ కేవలం మీరు ఆ మాటలు ఉపయోగించుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు అనేది ఈరోజు తేట తెల్లమైంది. దీనితో పాటు FCRA మెడికల్ అడ్మిషన్స్, తర్వాత పక్క దేశాల్లో మన దేశాన్ని మీద ఉన్నటువంటి సంబంధాలు ఒక్కొక్క దేశమే దూరం అవడం, అమెరికాకు రైతు హక్కులను అన్ని తాకట్టు పెట్టడం, అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు పార్లమెంట్లో రావాలి. ఏమడిగింది కాంగ్రెస్ పార్టీ? ఇండియా కూటమి అయ్యా సరే, ఎడ్యుకేషన్ మినిస్టరు రిజైన్ చేశాడు. ఈ విద్యార్థులను ఈ దాడి చేయడం, ఈ రబ్బర్ పిల్లెట్లు వినియోగించడం కానీ, AK-47 వినియోగించడం కానీ, వాటర్ క్యానర్లు ఉపయోగించడం కానీ, లేకపోతే ఆ లాఠీలకు మేకులు పెట్టి వాళ్ళను దాడి చేయడం కానీ ఇవన్నీ చేశారు. లేకపోతే చివరికి రాళ్ళు రప్పలేసుకొచ్చినటువంటి ట్రక్కులు కూడా అక్కడికి వచ్చినాయి. బీజేపీ వాళ్ళే అక్కడ దాడి చేసినారు, రౌడీలు గుండాలు వచ్చి అనేటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి. దాని మీద
నీవు హోమ్ మినిస్టర్గా మీరు ఆదేశాలు ఇచ్చినారా, మీకు తెలియకుండా పోలీసులు చేశారా చెప్పని చెప్తే హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయం నుంచి 18వ డివిజన్లోని భరతమాత విగ్రహం వద్దకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం భరతమాతకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల బలిదానాల వలన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. అందుకే 79 సంవత్సరాల స్వాతంత్ర సంబరాల్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ పతాకాన్ని చేరవేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శివలీల, కొల్లి అనిల్, డివిజన్ అధ్యక్షులు ఉల్లి గోపాల్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సలీం తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఏపీఎం ఎస్ఆర్యు సభ్యులు చలో విజయవాడ పోస్టర్లను ఆవిష్కరించారు. లేబర్ కోడ్స్ కారణంగా ఏపీఎం ఎస్ఆర్యుల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండ్తో విజయవాడలో ధర్నా చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జయప్రదం చేయండి. ఆగస్టు 17 చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆగస్టు 17 చలో విజయవాడ కార్యక్రమాన్ని కాపాడాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ హక్కులను కాపాడాలి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఉండే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని పటిష్టపరచాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉండే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని పటిష్టపరచాలి. మెడికల్ నిర్దిష్టమైన పని విధానాలు అమలు చేయాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయించుకొనివ్వాలి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సేల్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ అలాగే ఎఫ్ఎంఆర్ఏఐ. దీనిలో భాగంగా మేము 4 ప్రధానమైన డిమాండ్లని గవర్నమెంట్ ముందర ఉంచుతున్నాం. అవి ఏంటంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ హక్కులను చట్టబద్ధం చేసి పరిరక్షించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి నిర్దిష్టమైన పని విధానాలను స్టాట్యూటరీ వర్కింగ్ కండిషన్స్ కల్పించాలని, అలాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ రంగంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని బలవంతంగా తీసుకొస్తున్నారు. ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని రద్దు చేయాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మా రిప్రజెంటేటివ్స్ని ఎంట్రీనే బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ని హైలీ స్కిల్స్ ఎంప్లాయీగా గుర్తించి 35,580 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ప్రత్యేకమైన డిమాండ్లని మేము గవర్నమెంట్ మీద ముందులు ఉంచుతూ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆగస్టు 17 విజయవాడ.
అందులో భాగంగా మేము గుంటూరు నగరం నుంచి 300 నుంచి 500 మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము 10,000 మంది ఉన్నాము. అందులో 1000 మందితో అక్కడ ధర్నా చేయబోతున్నాము. దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు మిత్రులు. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున 17 ఆగస్టు సోమవారం రోజు చలో విజయవాడ కార్యక్రమానికి మేము పిలుపునిచ్చాం. ఈ చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కనీస వేతనం 35,530 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మినిమం వేజెస్ అనేది ఈ రాష్ట్రంలో డిక్లేర్ చేసి 2 దశాబ్దాలు గడిచిపోయినటువంటి పరిస్థితి. మినిమం వేజెస్ ఏ రంగంలో కూడా నిర్ణయించడం జరగలేదు. కాబట్టి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటకలో మినిమం వేజెస్ నిర్ణయించడం జరిగింది. వాటి ప్రకారంగా మన రాష్ట్రంలో కూడా మినిమం వేజెస్ డిక్లేర్ చేయాలని, ఆ మినిమం వేజెస్ డిక్లేర్ చేసే క్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి, ఎందుకంటే మేము అందరం చాలా చదువుకున్న వాళ్ళము, డిగ్రీస్ కంప్లీట్ అయిన వాళ్ళము. మేము చేయాల్సినటువంటి జాబ్ మార్కెటింగ్తో పాటు కంప్యూటర్ స్కిల్స్ అన్నీ నేర్చుకొని కంప్యూటర్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అట్లాగే డాక్టర్స్కి ఆ ప్రోడక్ట్స్ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని హైలీ స్కిల్డ్గా గుర్తించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. వారు మీటింగ్ అరేంజ్ చేసి దాని మీద సానుకూలంగా స్పందన తెలుపుతా ఉన్నారు. కానీ ఇంతవరకు స్పందన తెలపనటువంటి విషయం. కాబట్టి వారికి ప్రెస్ మీట్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు మినిమం వేజెస్ నిర్ధారించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్గా గుర్తించి వెంటనే మాకు కనీస వేతనం 35,530 రూపాయలు డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే రేపు జరగబోయేటటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి ప్రజా మద్దతు కూడా కావాలని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసాం. మెడికల్ మందుల పరికరాలపై జీఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి మేము చేసిన పోరాటం వల్లనే ఈరోజు మందుల మీద జీఎస్టీని 18%, 28% నుంచి తగ్గించి కేవలం 5%కి తీసుకొచ్చినటువంటి సందర్భం. అటువంటి ఇది ఆ 5% కూడా తీసేసి మందుల పరికరాల మీద ఎటువంటి జీఎస్టీ లేకుండా ఉండాలని కూడా మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఎన్డీఏ కూటమి దాడి దుర్మార్గమని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడి సమయంలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ ను గురువారం గుంటూరులో పరామర్శించారు. బీజేపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్ప ఏమీ లేదన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, వనకూరి శ్రీనివాస్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, గడ్డం విజయపాల్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ ఈ మధ్యనే ఎలక్ట్ అయినాడు. నామినేటెడ్ అయినటువంటి వాడు కాదు, ఎలక్ట్ అయినటువంటి వాడు. రాష్ట్రం మొత్తంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎంపిక కాబడినటువంటి వాడు. గతంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కూడా ఈ రాష్ట్రానికి పనిచేసినాడు. ఒక క్రియాశీలకమైనటువంటి ఒక యంగ్ వారియర్. మొన్న నెల రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ప్రధాని కానీ, హోమ్ మినిస్టర్ కానీ పార్లమెంటు నుంచి వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో వేలాది మంది యువకులు, విద్యార్థులు, యువకులు జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ పోరాటం, దాని మీద ప్రభుత్వం పైశాచికంగా అమ్మాయిలు అనేది లేకుండా, మరొకటి లేకుండా ప్రవర్తించినటువంటి తీరు మీద పార్లమెంట్లో వాళ్ళు స్పందించకపోతే ప్రధాని ముఖం చాటేస్తే ప్రధాని ఇంటి దగ్గరికి
వాళ్ళందరూ పార్లమెంట్ సభ్యులు వెళ్ళి బయట నిరసన కూర్చున్నారు. నిరసన కూర్చొని ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు మీరు క్షమాపణ చెప్పాలి, మీరు బాధ్యత తీసుకోవాలి అనేటువంటి నిరసన చెప్తే దానికి జవాబో లేకపోతే దానికి సమాధానమో చెప్పకుండా నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ ఒక పిలుపునివ్వడం, అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఆఫీసుల మీద దాడి చేయండి అని. ఆ క్రమంలోనే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ గారు ఓ 200-250 మందిని గుంపు వేసుకొని కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేశారు. దానికి పోలీసులు సహకరించడం అనేది మరింత బాధాకరమైనటువంటి. అక్కడ అనుకోకుండా మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ కానీ ఇంకో 15 మంది మాత్రమే ఉన్నారు. అది కూడా ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడానికి కాలేజీలకు వెళ్ళి ఆ యూత్ మీద జంతర్ మంతర్లో జరిగినటువంటి దాని మీద వాళ్ళందరి అభిప్రాయాన్ని సేకరించడానికి కోసం వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళు అక్కడ ఉంటే దాడి చేయడం, రాళ్ళు విసరడం, కోడిగుడ్లు విసరడం, అక్కడ ఉన్నటువంటి పెంకు విసిరితే మా పవన్ తేజ కాలు ఫ్రాక్చర్ అయింది. నెల రోజులుగా ఇతను కదలలేనటువంటి పరిస్థితిలో కూడా అతను ఇక్కడ ఉన్నాడు. దీని మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. ఈరోజు హైకోర్టుకు మా పార్టీ తరఫున హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము ఎన్నైనా అరాచకాలు చేస్తాం, దానికి పోలీసులు సహకరించాలి, లేకపోతే ప్రేక్షక పాత్ర వహించాలి అనేటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా గర్హనీయం. దాన్ని ఖండిస్తా ఉన్నాం. గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. బాధిత సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, శివరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్లు జప్తు రిలీజ్ చేస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికి జప్తు రిలీజ్ చేయలేదని, అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. బాధితుల ఆవేదన అనేక సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ కంపెనీలో డబ్బులు కట్టినందుకు ప్రభుత్వాల చుట్టూ తిరిగి వేసారి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న బంధువులు 2015 జనవరి 1వ తారీఖు కంపెనీ మూతపడితే అగ్రిగోల్డ్ సంస్థలో తినకో వాళ్ళు జీవితానికి ఒక ఇల్లు అని చెప్పేసి కట్టుకున్న డబ్బుల్ని ప్లాట్లు రిజిస్టర్ అయినవి కూడా 1995 నుంచి 2014 రిజిస్టర్ అయిన ప్లాట్లను కూడాను ప్రభుత్వం జప్తు చేసింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు 2015 నుంచి మేమేం పాపం చేసాం, 2014 వరకు ఇల్లు కట్టుకొని ముగ్గురు అమ్ముకుంటే కూతురు కట్నం కింద ఇచ్చుకుంటే ఆ ప్లాట్లు అమ్ముకోవడానికి జప్తు చేశారు. ఇవాళ ప్రాణం మీదకి వచ్చినా కూడా 20 లక్షల రూపాయల ప్లాటు, 10 లక్షల రూపాయల ప్లాట్ అమ్ముకోవడానికి లేదు. ఈ రోజున మేము గుంటూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక ప్లాటు చేబ్రోలు వెంచర్ అగ్రిగోల్డ్ హనుమా వెంచర్లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. బాధితుడిగా నేను శ్రీనివాస్ అనే వ్యక్తిని ఒక బాధితుడిగా నా 3 ప్లాట్లు కొనుక్కున్నాం. నాతో పాటు అనేక మంది చాలామంది కొనుక్కున్నారు, మిత్రులు, శ్రేయభిలాషులు, అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కోటీశ్వరులు ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే, సరే 2015లో ప్రభుత్వం జప్తు చేసినప్పుడు, సీజ్ చేసినప్పుడు కంపెనీని వాడు చేతకాక అగ్రిగోల్డ్ కంపెనీ వాడు చేసిన మోసానికి మేము బలైపోయాం. ఆ మోసాన్ని బలైపోయినప్పుడు అప్పుడున్న కుటుంబరావు గారు, ఇప్పుడు కూడా కుటుంబరావు గారు ఉన్నారు, నరసింహమూర్తి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ నరసింహమూర్తి గారు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అగ్రిగోల్డ్ ఆస్తులు 7,500 కోట్లు ఉన్నాయి, డబ్బులు కట్టి 2015లో సంగతి. ఆ డబ్బులు ఎట్టిపరి అందరూ డబ్బులు వస్తాయి, రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకి జప్తు రిలీజ్ చేస్తాము, అగ్రిమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే స్టేట్మెంట్ ఇచ్చారు. గడిచి 11 ఏళ్ళు అవుతుంది. రీసెంట్గా ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చేదో తిప్పలపడి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఇస్తామని చెప్పేసి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయటం, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. మేము 23 సార్లు హైకోర్టుకి వెళ్ళాం.
ద్వారకా తిరుమల గారు కోర్టులో మీరు ఇంప్లీడ్ అయ్యాం. మా ఇంప్లీడ్ పిటిషన్ కూడా తీసుకొచ్చి వాళ్ళు అన్ని కేసులు తీసుకు ఏలూరు కోర్టుకి ఇచ్చారు. 25 సార్లు హైకోర్టుకి వెళ్ళాం. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. మళ్ళీ కొత్త కోర్టులు పెట్టారు, కొత్త చట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది, మీరు తీసుకున్న నిర్ణయం ఓకే, డిపాజిట్దారులకు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం గత ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంది. మరి ఆ రోజున కోర్టులోకి ఇవాళ జిల్లా సాధికారత సంస్థలో అనేక మంది లక్షల మంది బాండ్లు ఇచ్చారు, ఆ బాండ్లు అడ్రస్ లేవు. మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయింది తెచ్చా మాకు ఇమ్మని చెప్తే వాళ్ళకి 3 సార్లు కలిసి సిఐడి వాళ్ళకి 6 నెలల 3 సార్లు, గడిచిన 12 ఏళ్లలో 18 సార్లు సిఐడి ఆఫీస్ మెట్లు ఎక్కాం. మేము ఇచ్చి గోతాలు ఇదిగోండి గోతం మీకు చూపించాలా, ఈ గోతం కాగితాలు మా అగ్రిగోల్డ్ యొక్క ప్లాట్లు అగ్రిమెంట్లు కట్టి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు, అగ్రిమెంట్లు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ పెండింగ్ పెట్టి వాళ్ళ జీవితాలపైన డాక్యుమెంట్ ఈ గోతం ఉన్నాయి. ఇన్ని గోతాలు కలెక్టర్ ఆఫీస్కి ఒక గోతం ఇచ్చాం, సిఐడికి ఒక గోతం ఇచ్చాం, హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో గోతం ఇచ్చాం, కొన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ప్రభుత్వం గడిచిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, లేక సిఐడి వాళ్ళు కానీ, లేక ప్రభుత్వం యొక్క నేరుగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అగ్రిగోల్డ్ కంపెనీలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వెంటనే రిలీజ్ చేసేసి వాళ్ళకి అమ్ముకున్న రైట్ వాళ్ళకి ఇవ్వట్లా. మరి దాన్ని ఎందుకు తాత్సారం చేయాలి? అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా మధ్యతరగతి వ్యక్తులు. తినకో అగ్రిగోల్డ్ సంస్థని నమ్మి ఆ రోజున వాళ్ళు వేసినటువంటి వెంచర్లో ఉడా వెంచర్ అని చెప్పేసి అని 40 ఫీట్ రోడ్ అని, ట్రీ ప్లాంటేషన్ అని, వెంచర్స్కు కావాల్సినటువంటి మొత్తం అనుమతులతోటి మేము తీసుకొని వచ్చున్నామని చెప్పేసి అని మాకు నమ్మబలికి ఆ రోజున మాకు ఫ్లాట్లు అమ్మారు. మేము ఆ రోజున ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నాం. ఆ రోజున కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు 2015లో జప్తు చేశారు. సిఐడి వాళ్ళు జప్తు చేసి ఈ నేటికి 12 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మా తోటి సహచరులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుందామని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.